నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా నిలిచినటువంటి వ్యవహారం ఏదైనా ఉండదంటే కల్తీ నెయ్యి వ్యవహారం. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అది స్పష్టంగా శ్రీవారి భక్తుల యొక్క గుండెల్లోకి చొరబడింది. ఒక పిడిబాకుల మాదిర, ఒక తుపాకీ గుండెల మాదిర. అయినా కూడా దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఆంధ్ర రాష్ట్రానికే ఒక రాజకీయ కప్పు, ఒక రాజకీయ మురికి అంటుకొని ఉన్నదనేది వాస్తవం. నిన్న మొన్న చూస్తున్నాం ఆయన పెద్ద మనుషుల హోదాలో ఉండేటువంటి ముద్రగడ్డ పద్మనాభం అనుకోండి, ఆ పిల్ల వయస్కుడు అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కావచ్చు, ఇంకా పేరు నాని లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ పక్కన పెడితే ఈ హిందూ మతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి జోగి రమేష్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన స్వయంగా వచ్చి పోయి నేను తిరుమల శ్రీవారి పైన ఒట్టేస్తాను, కనకదుర్గాదేవి పైన ఒట్టేస్తాను, రా లోకేష్, రా చంద్రబాబు అని చెప్పి ఈవెన్ హిందూ దేవుళ్ళని వాడుకుంటా, హిందూ మతాన్ని వాడుకుంటా, హిందూ భక్తుల్ని అబాసు పాలు చేయడానికి వీళ్ళు కంకరం కట్టుకున్నారు. ఇదంతా కళ్ళెదురు వాస్తవంగా నేను చూశాను. ఇదంటూ స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే జోగి రమేష్ ఇంటి బయట మనం చూసాం అక్కడ వేరే మతానికి సంబంధించినటువంటి సింబల్ కూడా ఉన్నది. నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకునేది, వైసీపీ వారికి హిందూ మతం పైన, హిందూ మత విశ్వాసాలపైన ఏ మాత్రం వాళ్ళకి నమ్మకం లేదు, ఇష్టం లేదు. ఒక పక్క డబ్బు దండుకున్నాం అనేటువంటి వ్యామోహం ఏమో తెలియదు, కానీ మరో పక్క కల్తీ మద్యంలో వేల కోట్లు దండుకున్నారు. అఫీషియల్గానే 3,700 కోట్ల నుంచి 4,700 కోట్ల వరకు అఫీషియల్గా విత్ ఆథెంటికేటెడ్ డాక్యుమెంట్లో మనకు కనిపిస్తుంది. ఆ డబ్బులు సరిపోలేదా మీకు? ఆ డబ్బుతో పోలిస్తే ఇది కేవలం 250 కోట్ల రూపాయల వ్యవహారమే కదా. క్లియర్ కట్గా ఈ మాదిరి కల్తీ నెయ్యి జరిగిందిరా నాయన. కల్తీ నెయ్యి వ్యవహారం, తిరుమలలో కల్తీ నెయ్యి కలిపినారు ఆ లడ్లు వ్యవహారంలో. ఆ లడ్లు తీసుకెళ్లి రామాలయం ఓపెనింగ్ సందర్భంగా అక్కడ 1,00,000 లడ్లు పంచారు. ఏకంగా 2 కోట్ల లడ్లు దేశవ్యాప్తంగా విస్తరింపజేశారు, పనిచేశారు అని అందరికీ తెలుసు. ఈ నివేదిక ఏదైతే సుప్రీంకోర్టు డైరెక్షన్లో స్వయంగా వైవి సుబ్బారెడ్డి అడిగినటువంటి సుప్రీంకోర్టు డైరెక్షన్లో సిబిఐ వారు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ సిబిఐకి సంబంధించినటువంటి ఇద్దరు ఆఫీసర్లు, ఇక్కడ ఏపీకి సంబంధించినటువంటి ఐపీఎస్లు ఇద్దరు, ఇంకా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఒక సిట్ వేసి దర్యాప్తు చేస్తే దాంట్లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఇక్కడ వైసీపీ వారి పరిస్థితి ఏ విధంగా తయారైపోయిందంటే పొయ్యి నుంచి పెనంలో పడినట్టు తయారైంది. ఏమని చెప్తున్నారు? సిట్ వారు ఏదైతే నివేదిక ఇచ్చారో దాంట్లో అనిమల్ ఫ్యాట్ లేదు కదా, ఇంకా మేము నిర్దోషులు కదా అని చెప్తున్నారు వాళ్ళు. అయితే 250 కోట్ల రూపాయలు దండుకునింది ఎవరు, కొట్టేసింది ఎవరు? ఆ 250 కోట్ల రూపాయలు ఎట్ట దండుకున్నారంటే 600 రూపాయలు, 700 రూపాయలు అట్లా వెల చేస్తుంది అనమాట ఒక క్వాలిటీకి సంబంధించినటువంటి నెయ్యి. అయితే ఆ నెయ్యి తయారీ ఏదైతే చేశారో ఏకంగా 320 రూపాయలకి, 340, 370 రూపాయలకి కాంట్రాక్ట్లకు పిలుచుకున్నారు. ఎట్టొస్తుంది? కల్తీ లేని క్వాలిటీ నెయ్యి ఏ విధంగా వస్తుంది? ఆవు పాలతో తయారు చేసినటువంటి నెయ్యి. ఇదంతా ఎన్ని సిట్టు వారు పొందుపరిచినటువంటి విషయాల్లో ఒక్క బొట్టు పాలు కూడా వాడకుండా తయారు చేశారనేది మనం చూసాం. అయితే నిన్న మొన్న అటు టీడీపీ వాళ్ళు, జనసేన లేదా ఈవెన్ వైసీపీ వాళ్ళు, అంటే వైసీపీ వాళ్ళకి సంబంధం లేదు కానీ వాళ్ళకి జాక్పాట్ కొట్టాల్సినటువంటి విషయం ఇది. నేను అన్నా కదా, పొయ్యి మీద నుంచి పెనంలో పడినట్టు అయిందని వాళ్ళు అంటున్నారు. అనిమల్ ఫ్యాట్ లేదు అని స్పష్టంగా సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉన్నదో, సిబిఐ వారు తీసుకొచ్చినటువంటి నివేదిక ఆధారంగా తెలిసింది కదంటే ఎక్కడైనా ఇచ్చారా? దాంట్లో అనిమల్ ఫ్యాట్ లేదని ఎక్కడైనా ఇచ్చారా? తదుపరి విచారణ ఇంకా ఉంది అనేది స్పష్టం, సుస్పష్టం. అయితే ఈ కోవలో ఇంకా జరిగినటువంటి వ్యవహారం ఏంది? దీంట్లో ఏకంగా టాయిలెట్ క్లీనర్కి సంబంధించినటువంటి కెమికల్ వాడారు. దాని పేరు వచ్చి LABSA, లాప్సా. దాని పూర్తి యొక్క ఇది ఏదైతే టెక్నికల్ వర్డింగ్ ఉంటుందో లీనియర్ ఆల్కైల్ బెంజిన్ సల్ఫ్యూనిక్ యాసిడ్. అయితే నేను ఇప్పుడు దాకా చెప్పినటువంటి ఈ కెమికల్ స్వయంగా ఈ టాయిలెట్ క్లీనర్కి వాడతారనమాట. మరీ ముఖ్యంగా బాత్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ కమోడ్ క్లీన్ చేసేదానికి వాడతారు. అంత దారుణాతి దారుణం, అంత దరిద్రమా. ఒరే, ఈ యాసిడ్ని ఎత్తుకొని పోయి మీరు ఆ స్మెల్ రాకుండా ఏదైతే వేస్ట్ స్మెల్ వస్తుందో ఆ వాష్రూమ్లో, దాన్ని ఇంకా పెర్ఫ్యూమ్ మోడ్లో కలిపే విధంగా ఏదైతే మంచి స్మెల్ వచ్చే విధంగా ఎట్లయితే కలుపుతారో ఆ రకంగా దీన్ని తీసుకొని పోయి శ్రీవారి లడ్డులో కలిపినారంటే ఏమన్నా మనుషులారా నాయన? ఎంత దారుణాతి దారుణం రా. దేవుడి పైన భక్తి ఉంటుంది, అందరికీ ఉంటుంది భక్తి. మీ మతం మీకు గొప్పదైతే వేరే మతం వేరే వాళ్ళు గొప్ప. ఇక్కడ మాకు అదైనా అనవసరం. నేను రెడ్డి కుల వస్తున్నాయి, లేదా నేను కమ్మకులు వస్తున్నాయి, నేను కాపు వ్యక్తిని. ఇది ఏపీలో జరిగే రాజకీయం ఏదన్నా ఉన్నదంటే ఇదే దారుణాది దారుణం, దరిద్రమైన రాజకీయం ఏపీలో చూస్తున్నాం. ఏకంగా 100 మందిలో ఏకంగా 80% మంది హిందువులు ఉన్నారు ఇక్కడ. ఆ 80%లో 70% మంది శ్రీవారి భక్తులు ఉంటారు, శ్రీవారిని ఆరాధించే వాళ్ళు ఉంటారు, లేదా కనీసం గౌరవం ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ యాడిపోయినారు.
వీళ్ళందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరు, దానికి సంబంధంగా, ఎందుకంటే మాది పలానా కులము. ఈ రకంగా తయారైపోయింది అనమాట వ్యవస్థ. అదే దేవుడు వర్క్ కన్నా వచ్చితే దేవుడు లేదు, మనం ఏడున్నాంరా. ఇతర మతాల వాళ్ళు మనం తొక్కిపారు ఒత్తుతున్నారు, నరకయాతం చూపిస్తున్నారు, బూతులు తిడుతున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. వాళ్ళపైన ఈ రోజులు కేసులు పెట్టాలంటే ప్రతి ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే విధంగా ప్రతి ఈ మతస్థులు ఈ హిందూ బంధువుల్ని, హిందూ మతాన్ని టార్చర్ చేస్తున్నారు, ట్యాంపర్ చేస్తున్నారు. దీని నుంచి మనం బయటపడేదట. అసలే కోతి దాని ఆ తర్వాత కళ్ళు తాగింది, తర్వాత నిప్పులు అడుగు పెట్టినట్టు మన హిందువుల పరిస్థితి అంతంత మాత్రమే. ఆ తర్వాత దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వైసీపీ ప్రభుత్వాలు మన నెత్తినెక్కి ట్యాంపర్ చేయడాలు ఒకటి. దీని నుంచి మనం బయటపడేదట, అసలు నిజాన్ని బయటికి రాబట్టేదట. ఇట్లాంటి రిపీట్ కాకూడదు, ఇట్లాంటి దోషుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలా. జీవితంలో హిందువుల గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్కరికి కంటి మీద పునుగు లేకుండా ఉండాలి, వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తాలనే విధంగా మనం తయారవ్వాలి. ఈరోజు నాది పసుపుపచ్చ జెండా, నాది బులుగు జెండా, లేదా నాది జనసేన జెండా, పార్టీలా ఇక్కడ ఎంత మారదు. ఒకటైతే చెప్తున్నాను, ఇక్కడ సిటీ ఏదైతే ఉండదో మొన్న పొందుపరిచినటువంటి వ్యవహారం మీరు క్లియర్గా ఆ డాక్యుమెంటేషన్ అయిపోయి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైతే సిబిఐ వారు ఆ ఛార్జ్ షీట్ ఇచ్చారో దాంట్లో స్వయంగా 60వ పేజీలో క్లియర్ కట్గా ఇచ్చిన్నారు. నేను చెప్పినట్టు పొయ్యి మీద నుంచి పెనంలో ఏ విధంగా అయితే పడిందని చెప్తున్నాను. అనిమల్ ఫ్యాట్ అనేది మీ కళ్ళంలో చిన్నదేమో, ఏకంగా టాయిలెట్ క్లీనర్లు వాడినారు. దీనైతే ప్రతి ఒక్కరు పరిగణిస్తారని నేనైతే భావిస్తున్నా. ధన్యవాదాలండి.